ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన స్నేహితులారా, మనందరికీ ఉపయోగపడే ఒక బైబిల్ యాప్ గురించి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ బైబిల్ యాప్ ఏంటంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళి సజీవ వాహిని అని సెర్చ్ చేయండి. సజీవ వాహిని తెలుగు బైబిల్ యాప్ ఇలాగ మీకు కనిపిస్తే సజీవ వాహిని అనే పేరుతో దాన్ని ఇన్స్టాల్ చేయండి. నేనైతే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. డైలీ వర్సెస్ డైలీ కోట్స్, అదేవిధంగా డైలీ ఒక మెసేజ్, యూట్యూబ్ సంబంధించిన వాళ్ళ సజీవ వాహిని వాళ్ళకి సంబంధించిన ఒక యూట్యూబ్ మెసేజ్ ఉంటుంది. అదేవిధంగా కింద ఒక వాల్ పేపర్ లాంటిది వర్స్ షేర్ చేయడానికి ఒక వచనం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకా కిందికి వెళ్ళి చూస్తే, కిందికి స్క్రోల్ చేస్తే అనుదిన వాహిని అని ఒక చిన్న వచనం, దాని గురించిన క్లుప్త వివరణ మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, అనుదిన ప్రోత్సాహం అనే పేరుతో ఎడారిలో సెలయేర్లు దానికి సంబంధించిన ఒక చిన్న సందేశం కూడా అక్కడ వివరించడం జరుగుతుంది. ఇక దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ రెండు మనం చూద్దాం. ఒకటి, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న కొన్ని పదాలను మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి దాని గురించిన విషయాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. దేవుడు అనే పదం మీద నేను క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ వచనం ఇంకెక్కడెక్కడ ఉంది అనేది కూడా కింద మనం చూస్తాం. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను, హోమ్ పేజ్కి వచ్చాను. బైబిల్లో మనకి ఇంకేదైనా వచనాలు ఏదైనా పదాలు సెర్చ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన పదాన్ని సెర్చ్ చేద్దాం. నేను సేవ అనే పదాన్ని సెర్చ్ చేస్తున్నాను. చూడండి, సేవ అనే పదం బైబిల్లో 672 సార్లు ఉంది. దానికి సంబంధించిన వచనాలన్నీ మనం ఇక్కడ చూడగలుగుతాం. సో ఈ విధంగా మనకు సెర్చ్ బైబిల్గా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఈ పైన గ్లోబ్ గుర్తులో కనిపిస్తున్న ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనల్ని ఒక వేరే వెబ్సైట్లోకి తీసుకుని వెళ్తుంది. ఆ వెబ్సైట్లో కూడా మనకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కిందికి వచ్చి చూస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అని ఉంది కదా, పరిశుద్ధ గ్రంథం మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు లాగానే మనకు అక్కడ ఏవైతే విషయాలు ఉన్నాయో ఇక్కడ ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, వాటితో పాటు క్రాస్ రిఫరెన్సెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈడ పరిశుద్ధ గ్రంథ వివరణ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు చూడండి, ఆది కాండం యోహాను సువార్త 1వ అధ్యాయం ఓపెన్ అయింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి వచనానికి ఇంత వివరణ రాశారు. చూసారుగా, ప్రతి వచనానికి సంబంధించిన వివరణ మనకు కనిపిస్తుంది. అంటే తెలుగు బైబిల్ వ్యాఖ్యానం మనకు ఇక్కడ స్పష్టంగా ఉంది కాబట్టి దీన్ని మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అంత మాత్రం కాదు, పరిశుద్ధ గ్రంథ విశ్లేషణ అనేది కదా, అక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బైబిల్ స్టడీకి సంబంధించిన కొన్ని అంశాలు రాయబడి ఉన్నాయి. వాటిని మనం చదివి బైబిల్లోని నూతనమైన విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనుదిన ధ్యానం, ప్రతిరోజు ఒక మెసేజ్ మనకు కనిపిస్తుంది. అనుదిన వాహినిలో మనకు ప్రతిరోజు ఒక వచనం గురించిన వివరణ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా రకరకాలైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ వెబ్సైట్, ఈ బైబిల్ యాప్ రెండు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరైనా ఈ బైబిల్ యాప్ గురించి తెలియకపోతే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది అనుదిన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందడం కోసం ఈ యాప్ను ఉపయోగించుకోండి. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.